రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి అలియాస్ శ్రీనివాస్ మోకిలా పోలీస్ స్టేషన్స్ కి కస్టడీలోకి ఆయన తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంతకీ ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారు అనేది ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ప్రెసెంట్ తను యూజ్ చేస్తున్న కార్ కావచ్చు, ఆర్ఎల్స్ తన బ్యాంక్ బ్యాలెన్స్లు కావచ్చు, లేకపోతే పూజలు చేస్తానని చెప్పి చాలా మంది దగ్గర తన డబ్బులు తీసుకున్న ఈ యొక్క మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వీటన్నిటికీ కూడా సంబంధించి తను క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఆ కార్ ఎవరు ఇచ్చారు, లేకపోతే తన అకౌంట్లోని 2 కోట్ల పైగా తన అమౌంట్ ఉంది అని చెప్పి కూడా ఇప్పటికీ బయటకు అందుతున్న సమాచారం. మరి ఈ డబ్బంతా కూడా ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, తను ఏమేం పూజలు చేస్తే ఈ డబ్బంతా కూడా తన అకౌంట్లోకి వచ్చింది, అలాగే ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడు, ఎంతమందికి పూజలు చేస్తానని చెప్పి ఎంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపైన విచారణ కొనసాగుతుంది. అయితే 2 రోజుల పాటు శ్రీనివాస్ని మోకిలా పోలీస్ స్టేషన్ కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని మనం గతం నుంచి కూడా అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అసలు ఈ కార్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తే పలుమారు సార్లు శ్రీనివాస్ మీడియా పరంగా కూడా చెప్పడం జరిగింది. తనకున్న భక్తుల్లోని ఒకరు వచ్చి అపారమైన భక్తితోని తను అట్లా స్టార్టింగ్లోని దిగంబర్గా తిరగడం వలన అట్లా మీరు తిరగడం మేము చూడలేకపోతున్నాము, సో మీరు అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి, అలా దిగంబర్గా తిరగకండి అని చెప్పి భక్తుల ప్రేమతోని కార్ అనేది ఇచ్చారు అని చెప్పి తను చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ రోజు మొత్తం కూడా బట్టబయలైంది. ఆ కారు ఎటువంటి భక్తులు కూడా ఇవ్వలేదు. తినకి సన్నిహితుడిగా తమిళనాడులోని ఒక వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో తన పేరు పైన ఆ కార్ అనేది రిజిస్టర్ అయ్యి కూడా ఉంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. మరి తిను ఎందుకు ఆ కార్ ఇచ్చాడు, తన అసలు భక్తుడు అని చెప్పి తిను ఎందుకు అబద్ధం చెప్పాడు, అసలు శ్రీనివాస్కి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. అయితే కస్టడీలోకి తీసుకున్న తర్వాత అసలు పోలీసులు కేవలం తన అకౌంట్లో ఉన్న డబ్బుల గురించి, లేకపోతే ఈ కారు వివరాలే అడగబోతున్నారా, లేకపోతే ఇంకేమైనా అడిగే అవకాశాలు ఉన్నాయా అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫోన్ ఇన్లోని ఆజాద్ అడ్వకేట్ని తీసుకుందాం. రైట్, వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ తమిళనాడుకి సంబంధించి ఒక వ్యాపారవేత్త పేరు పైన అయితే రిజిస్టర్ అయిన ఉన్నట్టు, దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా వచ్చాయి. రైట్, అయితే ఫోన్ ఇన్ లోకి తీసుకుందాం. అడ్వకేట్ ఆజాద్ గారు మనతో పాటు ఉన్నారు. రైట్, ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. రైట్, అయితే ఇప్పటికీ దీనికి ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించారో దాని తర్వాత ఇటు మోకిలా పోలీస్ స్టేషన్ కి ఈ రోజు తనని కస్టడీలోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఆజాద్ గారు? జనరల్ గా ఏమవుతుందంటమ్మా, ఒక కేసులో ఎలాంటి కేసుల్లో ఏమవుతుందంటే పోలీసు వారు జనరల్ కస్టడీ పిటిషన్ వేస్తారు. దాన్ని విచారించిన కోర్టు వారు ఎవరైతే అక్యూజర్ ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ పర్పస్ అంటే నెక్స్ట్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, దీనికి సంబంధించిన ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలి. కాబట్టి ఆ కస్టడీ పిటిషన్ అనేది సహజంగా ప్రతి కేసులో వేస్తుంటారు. ఇలాంటి కేసుల్లో వేసినప్పుడు కోర్టు వారు కస్టడీ 2 days పోలీసు వారికి ఇస్తారు. అది జనరల్ గా ఇంకా ఏదైనా అవసరం అయితే నెక్స్ట్ పోలీసు వారు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ముందైతే 2 days ఇస్తారన్నమాట. సో ఈ కస్టడీలో ఏమవుతుందంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు అతనికి డబ్బులు ఎలా వచ్చినాయి, అంటే ఎలా వచ్చినాయి, తర్వాత కారు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది, అంటే ఆల్రెడీ ఏదో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టుంది. అసలు మామూలుగా లీగల్ గా ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి డబ్బులు ఎలా వచ్చినాయి, ఈ అకౌంట్లు ఎలా వచ్చినాయి, అలాగే ఇప్పుడు ఇతను 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా, అవి దానికి సంబంధించినవి. అలాగే ఇతను చేసే క్రైమ్ లో ఎవరన్నా వెనక పక్క ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా, బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారా. సో అంత ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. వాళ్ళు ప్రాసిక్యూషన్ వల్ల ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ చేస్తారండి. కంప్లీట్ చేసి అతని ద్వారా ఇంకేదైనా వివరాలు రాబట్టుకుంటే రాబడతారు. ఈ క్రైమ్ లో ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళు కూడా పిలిపిస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. ఓకే, సో ఆల్రెడీ కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీ అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా శ్రీనివాస్ ఏదైనా పోలీసులు అడిగిన దానికి సమాచారం కనుక ఇవ్వనట్లు అయితే ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయి? ఉంటదండి. దాని అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారము తర్వాత సరైన ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా సరిపోకపోతే ఎక్స్టెన్షన్ పిటిషన్ వేసుకుంటారు. వేసుకున్న మళ్ళీ దాన్ని కోర్టు వారు విచారించి మళ్ళీ 2 days తర్వాత 3 days అట్లా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆజాద్ గారు, ఇప్పుడు రాధా కేసు మీరే టేక్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కరీంనగర్ లో కూడా అతను అటెండ్ అవ్వాల్సి వస్తుంది. కరీంనగర్ లో కూడా అతని పైన కేసు నమోదైంది కాబట్టి దానికి కూడా సంబంధించి కస్టడీలో ఉండాల్సి వస్తుంది అని చెప్పి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఏంటి, మీరు రాధా కేసులోని ఎటువంటివి టేక్ ఆఫ్ చేశారు, ఇంకా ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. పోలీసు వారు కూడా దాని మీద కొంత చేస్తా ఉన్నారు. అంటే మొత్తం జరిగింది వాటి సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ జరుగుతాయండి. సీన్ ఆఫ్ అఫెన్స్ తర్వాత ఆమెకు సంబంధించిన వివరాలు ఇవన్నీ
చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నడుస్తుంది. మా దగ్గర ఉన్న ఆధారాలు మేము సబ్మిట్ చేశాము. అదే మీరు అడిగారు అప్పుడు, మీరు స్టార్టింగ్ రోజు కొన్ని ఆధారాలు అడిగారు కానీ మేము కొన్ని చూపించలేకపోయాం. ఎందుకంటే కేసు బలహీనపడుతుందని చెప్పి మీకు మీడియా కొన్ని ఇవ్వలేకపోయాం. అలాంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో కేసుకు బలమైన ఆధారాలు మేము ఇచ్చాము. అది పోలీసు వారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత అది కూడా మీకు నెక్స్ట్ దాని విషయంలో కూడా పీటీ వారెంట్ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వేసి అతన్ని మళ్ళీ అక్కడ జైలుకి కూడా తరలించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అది ప్రొసీజర్ లో భాగం అదంతా. ఇప్పుడు రాధ కేసు తీసుకున్నారా అండి పోలీసులు? తీసుకున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ అయిపోతుందండి. నాకు తెలిసి ఇవాళ రేపు మరి అది కూడా ముందుకెళ్తుంది. అయితే కొంత గోప్యత ఉండాలి కదా. ఇదివరకు లాగా మనము ఆమెని అప్పటి వరకు కూడా ఆమెకి అంటే లీగల్ పరిధిలో ఆమె రాలేదు కాబట్టి ఆమె పేరు వాడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం బాధితురాలుగానే మాట్లాడాలి. ఎందుకంటే ఒక లీగల్ పరిధి వచ్చేసింది కాబట్టి మనం ఒక బాధితురాలుగానే మనం చూడాలి. సో దీనికి సంబంధించి కేసు కొంచెం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి కొంత పోలీసు వారి గోప్యత అనేది పాటిస్తారు కామన్ గా. నేనే అడిగినా కూడా నాకు ఎవరు తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళే మనకి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కానీ అవన్నీ డీటెయిల్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే రైట్ ఆజాద్ గారు, అయితే తినకి అకౌంట్స్ కావచ్చు, అకౌంట్స్ హ్యాండిలింగ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా గతంలో చెప్తూ వచ్చాడు శ్రీనివాస్ తాను చదువుకోలేదని చెప్పి, లేకపోతే ఇవన్నీ కూడా మరి బయట నుంచి తిన అకౌంట్స్ అవన్నీ కూడా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే దానిపైన ఏమైనా సమాచారం ఉందా ఆజాద్ గారు? అంటే చదువుకోలేదు అనేది కాదండి. ఎందుకంటే నాకున్న అనుభవం, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. ఇతను చదువుకోలేదు అవన్నీ కాదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇతనికి నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మనం చూసాము ఆమె దగ్గర 3 లక్షలు ఎలా తీసుకున్నాడు, ఈమె దగ్గర 3 లక్షలు ఎట్లా తీసుకున్నాడు, దాన్ని ఎలా వాడుకున్నాడు, ఫోన్ పే, తర్వాత అతను ఫ్యాన్సీ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అతనికి అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. అతను చదువుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ అతనికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే దేశం మొత్తం తిరుగుతున్నాడు, అతనికి అన్ని భాషలు మాట్లాడతాడు, అలాగే అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అతను నాలెడ్జ్ ఉందండి. అంత అమాయకులు అయితే కాదు, నాకు తెలిసి అయితే కాదు. దీనిపైన ఇంకా చేస్తున్నారు. ఇంకెవరో తమిళనాడులో సంబంధించి, అంటే నాకు తెలియదు, నిన్న మొన్న నేను న్యూస్ చూస్తే తమిళనాడులో సంబంధించిన ఎవరో ఉన్నారు పొలిటీషియన్ అని చెప్పి మీరే అంటే ఏదో ఛానల్ మొత్తం చూశాను. ఏ ఛానల్ నాకు తెలియదు కానీ ఏదో ఛానల్ చూశాను వాళ్ళు ఉన్నారని. తర్వాత ఇది ఎవరో పేరు మీద ఉందని చెప్పేసి, కారు వేరే వాళ్ళ పేరు మీద ఉందని చెప్పేసి. తర్వాత ఇంకొక విషయం చెప్పాలమ్మా మీకు, నాకు తెలిసిన సమాచారం మేరకు అంటే ఇంకా కొంతమంది బాధితులు ముందుకు రాలేదు. మనకు తెలిసిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది ఇప్పుడు ఎవరైతే మేము కేసు మా క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టచ్ లో ఉన్నారు. సో వాళ్ళకైతే వాళ్ళ పేర్లు బయటకు రాకూడదు, వాళ్ళు బయటకు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ త్రిశూలాలు ఏవైతే 2-3 త్రిశూలాలు వాళ్ళే తయారు చేయించినట్టు. ఓకే, అంటే ఇప్పుడు శ్రీనివాస్ చేతిలో ఉన్న త్రిశూలం అంటున్నారా? అవునండి, త్రిశూలాలు ఇతను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడండి. తర్వాత స్టిక్కర్స్, కారు మీద స్టిక్కర్స్ ఇవన్నీ కూడా వేరే బాధితులు ఉన్నారు. దానికి వేరే బాధితులు కూడా ఖర్చు పెట్టారంట. అవి వాళ్ళు ముందుకు రమ్మంటే లేడీసేనండి. లేడీస్ అంటే భార్య భర్తలు అనేది తెలుస్తా ఉంది. అది అటు సైడే అండి, వాళ్ళూరు సైడే. అది నాకు ఆ ఏరియా నాకు తెలియదు, కరీంనగర్ తప్ప పేర్లు అవి గుర్తురావు నాకు. ఏదంటారు ఆ ఏరియా, పెద్దపల్లి ఏదో కరీంనగర్, అదే ఆ ఏరియా మొత్తానికి. వీళ్ళుండే ఏరియా ఏంటంటే వీళ్ళుండే ఏరియా ఏదో ఉంది, ఆ ఏరియా సంబంధించిన వ్యక్తులు అనేది తెలుస్తుంది మొత్తం మనకి. అంటే కరీంనగర్ సైడ్ సంబంధించిన వ్యక్తులే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు అనేది 2-3 మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు బయటకు రావట్లేదు. బయటకు వచ్చి మేము ధైర్యంగా చెప్పలేం సార్, మా కుటుంబాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారు అంటున్నారు కదా, అందులోని శ్రీనివాస్ పెళ్లి చేసుకున్న బాధితులు కూడా ఉన్నారా? అంటే ఇంకెవరైనా అమ్మాయిలు ఫైనాన్స్ లేదమ్మా, ఫైనాన్స్ బాధితులు మాత్రమే, పెళ్లి సంబంధించిన బాధితులు కాదు, ఫైనాన్స్ సంబంధించిన బాధితులు. ఓకే, అంటే వాళ్ళు కూడా డబ్బు పెట్టారనమాట. అంటే పూజల పరంగా పెట్టారా, లేకపోతే తిన పోషణ కోసమా, లేకపోతే కార్ మెయింటెనెన్స్ అని చెప్పి ఏమైనా డబ్బులు పెట్టారా? రైట్, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదే సేమ్ పూజలు చేస్తారని చెప్పేసి, తర్వాత కారు మెయింటెనెన్స్ అని, కార్ ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడ మధ్యప్రదేశ్ యాక్సిడెంట్ అయింది, నా కారుకి అది కావాలని, కారుకి ఇది చేయించాలని, అట్లా ఆ విధంగా తీసుకున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా బయటికి రావట్లేదు. అంటే వస్తారంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అందరూ తొందరగా రారు కదా, ఒకళ్ళు భయపడుతుంటారు కదా, వస్తారు. వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, కొంచెం టైం పడుతుంది కాకపోతే. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏవైతే నడిచాయి వాటికి సంబంధించి ఇప్పుడు ఈ కస్టడీ అనుకోవచ్చు అయితే కావచ్చు. దానికి సంబంధించిన కాదండి. అంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నాకు పోలీసు వారు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో అనేది వాళ్ళ దాన్ని బట్టి జరుగుతుంది. అంటే ఈ ట్రాన్సాక్షనా, నెక్స్ట్ ట్రాన్సాక్షనా, ఇతని పైన చాలా ఎలిగేషన్లు ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీటి మీద చేస్తారనేది నేను అనుకుంటున్నాను. అలాగే తర్వాత మీరు అన్నట్టు ఇందులో ఇవి కూడా రావచ్చు కదా బయటికి. ఇప్పుడు నేను అతనికి డబ్బులు పంపించాను అనుకోండి, అతని ట్రాన్సాక్షన్ కూడా నా నెంబర్ కూడా వస్తుంది కదా. సో ఆ విధంగా మరి పోలీసు వారు నెక్స్ట్ వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారనేది మనం వెయిట్ చూడాలి. అది మనం ఎట్లా తెలిసింది, మనం వాళ్ళు ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం గెస్ చేసి చెప్పలేము. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ గా నేను చెప్పగలుగుతాను, ఇది ఇలా జరుగుతుందని చెప్తాను, కానీ ఎగ్జాక్ట్ అనేది మనం చెప్పలేం కదండి. ఓకే, సో ఇప్పుడు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత శ్రీనివాస్ ఏమైనా వదిలి పెట్టేస్తారా, లేకపోతే ఎటువంటి కేసులు పడతాయి, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి కూడా చాలా మంది దీని గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు?
అవునండి. ఇప్పుడు 14 అనేది జనరల్ 14 డేస్ అనేది జనరల్ రిమాండ్ అండి. అది ఏ కేసులైనా ఆనరబుల్ కోర్టు వారు 14 డేస్ రిమాండ్ ఇస్తారు. అంతమంది బెయిల్ రాదు. ఆ బెయిల్ వీళ్ళు వేసుకోవాలి. బెయిల్ వేసుకున్న తర్వాత కోర్టు వారు విచారించి ఎప్పుడైతే బెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ షూటింగ్ సబ్మిట్ చేసిన తర్వాత అతను రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప 14 డేస్ తర్వాత మళ్ళీ ఆయన కోర్టుకు రావాలి. కోర్టు వాళ్ళు అటెండ్ అయిన మళ్ళీ ఒక డేట్ ఇస్తాను అది డేట్లు కామన్ గా పడతా ఉంటాయి. ఈ లోపల మేము మా కేసు కూడా ముందుకు వస్తే అక్కడ కూడా మేము అటెండ్ చేయించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మీరు రాధ చేత ఎటువంటి కేసులు పెట్టించారు అంటే ఇవన్నీ కూడా బలపడడానికి ఇటు తన ద్వారాగా బాధితులు కూడా ఉన్నారు కాబట్టి, మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఎటువంటి కేసులు పెట్టారు, ఆ కేసుల పైన ఎటువంటి చర్యలు అంటే ఎన్నేళ్ళు జైలు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి అంటే వాటి యొక్క ప్రభావం? అవునండి, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆల్రెడీ మేము గతంలో కూడా మీడియా సమావేశంలో మీరే ఉన్నారు, మీకే చెప్పాం, అందరికీ చెప్పాం. ఒక లైంగికంగా ఒక మహిళల పైన మోడెస్టీ ఆఫ్ ఉమెన్, లైంగిక దాడి, ఆర్థిక కారణాలు, బెదిరించటం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ రీత్యా చూసుకుంటే ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం అయితే 20 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి ఒక మహిళ పైన. అవునండి, బిఎన్ఎస్ ప్రకారం చెప్తున్నా, కొత్త యాక్ట్ లో ప్రకారం ఒక మహిళలకు సంబంధించినవి ఏదైనా సరే అసాంఘిక లైంగిక కార్యకలాపాలు చేసినప్పుడు ఆ చట్టం ఏం చెప్తుంది అనేది నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇతనికి ఎంత శిక్ష పడతారో నేను కాదు కదా చెప్పేది, కోర్టులు ఉన్నాయి, ప్రొసీజర్ అదంతా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. బిఎన్ఎస్ ప్రకారం ఒక మహిళల పైన అన్యాయం చేసినా, చీటింగ్ అయితే 7 years 318, మిగతాది అమ్మాయి లైంగిక దాడులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీకు మేము అన్ని చెప్పాం ముందే. సో ఇప్పుడు కొత్త ప్రొసీజర్ లో ఉంది కాబట్టి కొంత అది ఇంకా నాకు కొంత సమయం కావాలి. ఎందుకు అని మీరు అడిగితే ఆ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా పబ్లిక్ గాని ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే అది ఏం జరిగింది అనేది అప్పుడు దాకా మనం వేచి చూడాల్సింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ గోయింగ్ అండి, ఇక్కడ అక్కడ జరుగుతా ఉంది. ఓకే, సో మీరు ఏమైనా వెళ్లే ప్రయత్నం చేస్తారా అంటే చేస్తున్నారా? ఏమైనా శ్రీనివాసన్ కలవడం కానీ, ముఖ్యంగా మీరు రాధ కేసు టేకప్ చేశారు కాబట్టి దాని గురించి మీరేమైనా తెలుసుకోవాలని కానీ ఏమైనా కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదమ్మా, నాకు అలాంటి అసలు ముందు నాకు టైం సరిపోవట్లేదు. మీరు చూసే లాస్ట్ వీక్ అంతా బిజీగా ఉన్నాను, నా పర్సనల్ పనులు ఉన్నాయి, ప్లస్ నా ప్రాక్టీసింగ్ ఉంది, నేను సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఇక్కడ నాకు టైం సరిపోవట్లా. ఏదంటే ఆమె ఒక అన్యాయం జరిగింది, మన దగ్గరకు వచ్చారు, మనం ఆమెకి చేసాం తప్ప అంత తీరిగా సమయం లేదు తల్లి. అంటే మా జూనియర్స్ ఉన్నారు, ఏదైనా ఉంటే రాధిక గారికి వాళ్ళు టచ్ లో ఉన్నారు, వాళ్ళు ఏదన్నా గైడ్ లైన్స్ ఇస్తున్నారు తప్ప మేము వెళ్ళి కలిసి అంత టైము ఓపిక లేదమ్మా, అసలు అంత లేదు, అసలు అవకాశాలు లేవు, జీరో. అదండి అన్యాయం ఒకటమ్మా గౌతమి గారు, ఎక్కడైతే అన్యాయం జరిగిద్దో ఆజాద్ అక్కడ ఉంటాడు. ఈ సందర్భంగా ఏం చెప్తున్నా, ఎవరన్నా బాధితులుంటే ముందుకు రండి, లేదు ఎవరన్నా సామాజిక అంశాల పట్ల ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం అయితే, ప్రజా సమస్యలు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఎప్పుడు కూడా ముందుకు వస్తాను. అది మీకు అందరికి తెలిసిన విషయమే. రైట్, అయితే విన్నాం కదా. ప్రెసెంట్ ఇటు 2 రోజులు కస్టడీయే కాకుండా అటు కరీంనగర్ లోని ఎక్కువ శాతం శ్రీనివాస్ బాధితులు ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇది కేవలం దీనికి డబ్బు ఎవరెవరు ఇచ్చారు అంటే ఇటు పూజల పేరుగా కావచ్చు, లేకపోతే తన కార్ పాడైందని, లేకపోతే పెట్రోల్ అని చెప్పి ఇలా ఏవైతే కార్ పేరు చెప్పి కొంతమంది దగ్గర అంటే భక్తులు అని చెప్పి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ కరీంనగర్ సైడ్ ఎక్కువ శాతం ఈ బాధితులు ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు ఎవరు, ఎంతెంత డబ్బులు శ్రీనివాస్కి ట్రాన్స్ఫర్ చేశారు, అసలు ఏమని చెప్పి శ్రీనివాస్ అడిగాడు, లేకపోతే కేవలం పూజల కోసం తీసుకున్నాడా, ఆరెల్స్ లేకపోతే ఇది కారు పాడైందని కానీ ఇంకేమైనా కారణాలు చెప్పి ఏమైనా డబ్బులు తీసుకున్నారా అనే దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ ఇటు మోకిలా పోలీస్ స్టేషన్లోని 2 రోజుల కస్టడీకి అయితే తను తీసుకోవడం కూడా జరిగింది. అండ్ కేవలం ఇటు బండి గురించి అంటే ముఖ్యంగా ఇటు కార్ గురించి, అలాగే తన బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి, 2 కోట్ల వరకు ఉన్నాయని చెప్పి. సో వీటన్నిటి గురించి కూడా విచారించిన తర్వాత అసలు నిజాలు ఏంటన్న విషయాలు పోలీసులు తెలియజేస్తారు.